అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గిరిజా కళ్యాణం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. పుట్టినరోజు నాడు కూడా చందు ఇంట్లో లేకపోవటం ఏమిటి? అదేగా విశేషం. నన్ను అడిగితే అసలు తప్పంతా నీదేనంటాను. నేనేం చేశానురా? చిన్నప్పటి నుంచి వాడు నీ మాట వినటం కంటే వాడి మాట నువ్వు వినే అలవాటు బాగా చేశావు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. ఏమోరా, నాకు తెలియలేదు. నాకే కాదు, చాలామంది తల్లిదండ్రులకి తెలియదేమో. చిన్నప్పుడు పిల్లల్ని మురిపం చేస్తున్నాం అనుకుంటాం. అదే పెద్దయ్యేసరికి మన తప్పుగా తేలుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. శేషు, ఈ సమస్య తీరే మార్గం చెప్పరా. ఏమిటది? ఇంకేముంది, చందు పెళ్లి విషయం. వాడు పెళ్లి చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పు. ఉపాయానికేం బోలెడున్నాయి. ముందు పిల్లని చూడు, నీకు నచ్చాలి కదా. నేను వెతుకుతూనే ఉన్నాను. నా మాట విను. ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. నీ నౌకర్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నారు. వాడికి పెళ్లి చేశావా, సమస్యలు బాధలు మీ కిటికీలు దర్వాజాలు పట్టుకుని వేళ్లాడతాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. వాడికి నచ్చిన అమ్మాయిని చూడు. దానికోసమే ఇన్నాళ్ళు ఓపికగా చూశాను. లాభం లేదు. ఆడపిల్లలను దూరంగా ఉంచుతాడు. తనని ఎక్కడ పెళ్లిలోకి దించుతారో అని భయం. అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు, ముడిపెట్టేద్దాం. వాడంత తేలికగా ఒప్పుకుంటాడా అని. ఒప్పుకునే ఉపాయం ఏదో నేను చెబుతానుగా. వాడికి నచ్చిన పిల్లనిచ్చి చేయటమే నాకు చాలా తేలిక. నాకు నచ్చిన పిల్లంటే నా మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. వాడిని ప్రేమగా చూసే పిల్లని చూడాలి అన్నారాయన. వెతకటం ప్రారంభించు, ఎక్కడో అక్కడ దొరక్కపోదు అన్నాడు శేషారత్నం. సూర్యాస్తమయం అవుతోంది. ఆరుబయట గాలి చల్లగా హాయిగా ఉంది. హిమాయత్ సాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చందుతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. చందు బ్రిడ్జి దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్స్ ఉన్నాయి. వాటితో దూరంగా బోటులో ఉన్న ఫ్రెండ్స్ని చూస్తున్నాడు. ఒక బోటు బ్రిడ్జి దగ్గర నుంచి వెళ్తోంది. చందు, హాయ్. అందులో ఉన్న వాళ్ళు చేయి ఊపారు. హాయ్. కుడి చేత్తో బైనాక్యులర్స్ చూస్తూ ఎడం చేయి ఎత్తి ఊపాడు. అతని పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి జుట్టు దూకున్న తీరు, గోళ్ల పాలిషు, భుజానుకున్న బ్యాగు చూస్తే ఎంతో శ్రద్ధగా తయారైనట్టుగా ఉంది. రజని, నువ్వు వాళ్ళతో వెళ్ళమంటే వెళ్ళలేదు చూడు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అన్నాడు. రజని అతన్నే చూస్తుంది. నీరెండలో చందు ముఖం మెరుస్తుంది. గాలికి కొద్దిగా చెదిరిన అతని గ్రాఫ్ నుదుటి మీద పడుతోంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంది. రజని పావుగంట నుంచి అతన్నే తదేకంగా పరిశీలిస్తోంది. అతని చెంపలు, గడ్డం, భుజాలు ఎంతో తీరుగా ఉన్నాయి. అతను నిలబడటంలోనే ఒక రకమైన మగసిరి ఉంది. మెత్తని టెరిన్ షర్ట్ గాలికి వెనక్కి ఎగురుతూ అతని శరీరపు బిగువుని మరింత అందంగా చూపిస్తోంది. అతని ముఖం ఎప్పుడు ఆనందోత్సాహంతో దీప్తివంతంగా ఉంటుంది. విషాద ఛాయలు గాని, అశాంతి మబ్బులు గాని ఆ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించవు. అతన్ని చూసిన ఏ ఆడపిల్లైనా అతి ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలో తలదాచుకునే అదృష్టం తనకి లభిస్తే బాగుండునని కోరుకుంటుంది. రజని గోముగా అడిగింది. ఈరోజు ఉదయం ముందుగా నేనే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాను. నాకు బహుమతి ఇస్తానన్నావు. ఏం కావాలో అడగమని ఇప్పటికి 10 సార్లు చెప్పాను. నిజంగానా? నేను ఒట్టి మాటలు ఎప్పుడైనా చెప్పానా? రజని నవ్వింది. అయితే అడగనా? అడుగు. క్షణంసేపు తటపటాయించినట్టు చూసింది. తర్వాత చందు చేతి మీద చేయి వేసింది. నేను అడిగిన దాన్ని తప్పక ఇస్తావు కదూ? స్నేహితులు ప్రాణం అడిగినా ఇస్తాను. చందు, నాకు నువ్వే కావాలి. ఏమిటి? రజని అప్పటికే తలని అతని భుజానికి ఆనించి పరవశంగా కళ్ళు మూసుకుంది. చందు, ఐ లవ్ యూ. ఎన్నాళ్ళ నుంచో నీకు ఈ మాట చెప్పాలని. ఎప్పుడూ నీ చుట్టూ 10 మంది ఉంటారు, సమయమే దొరకదు. ఈరోజు భగవంతుడు నన్ను కనుకరించాడు. నీతో నాకు ఏకాంతం దొరికింది. అతని ముఖంలో బోర్ ఫీల్ అవుతున్న భావం తొంగి చూసింది. కానీ అది రెప్పపాటు మాత్రమే. అతను రవ్వంత కూడా చెల్లించలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు. బైనాక్యులర్స్తో దూరంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని శ్రద్ధగా చూస్తున్నాడు. నా మనసంతా నువ్వే చందు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మీ కుటుంబానికి మా కుటుంబం డబ్బులో కానీ పేరులో కానీ ఏమాత్రం తీసిపోదు. మా డాడీ బాగానే సంపాదించారు. పెళ్ళి ఎలా కావాలంటే అలా జరిపిస్తారు. పెళ్ళా? అతను కంపరంగా చూశాడు. అన్యాయం, చాలా ఘోరమైన అన్యాయం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు బహుమతి కావాలన్నావు. సరే అన్నాను. కానీ ఇంత పెద్ద బహుమతి కోరటం దురాశ. దురాశ దుఃఖానికి చేటు అన్నారు కదా పెద్దలు. నవ్వాడు.
రజని సీరియస్గా చూసింది. చందు, నవ్వులాటగా తీసుకోకు. నా మనసులోని మాట నీకు తెలియజేయడానికి అదొక సాకు మాత్రమే. థ్యాంక్ యూ. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అనడమే నాకు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నీకు తెలియదేమో, నేను పెళ్లికి వ్యతిరేకిని. నా స్నేహితుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నానని శుభలేఖ ఇస్తే వాడి చావు కబురు విన్నంతగా విచారపడతాను. పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఉండిపోతాను. ఇప్పుడు మీ తాతయ్య ఉన్నాడు కాబట్టి నీకేం తెలియడం లేదు. ఆయన లేకపోతే నౌకర్లు ఉంటారు. నౌకర్లు సొంత మనుషులు అవుతారా? ఎందుకవరు? వాళ్ళని మనం సొంతం చేసుకోవటంలోనూ భావించడంలోనూ ఉంది. భార్యా పిల్లలు మాత్రం మనవాళ్ళ, మనం అనుకోకపోతే. నీకు పిల్లాజల్లా అవసరం లేదా? ఊహు, నాకెవరూ అవసరం లేదు. నా జీవితం అంటే నాకెంతో ఇష్టం. దీన్ని ఇంకెవరితోనూ పంచుకోలేను. రజని అతన్నే విచిత్రంగా చూస్తుంది. ఎప్పుడూ నీకు ఈ వయసు ఉంటుందా? పెద్దయితే ఎవరు చూస్తారు? నాన్సెన్స్. ఎప్పుడో ముసలివాడిని అయిపోతానని, ఒంటరితనం వస్తుందని ఇప్పుడు ఈ జంజాటంలో ఇరుక్కోవాలా? నాకు స్వేచ్ఛ కావాలి. నేను ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే చచ్చిపోతాను. నాకేం భయం లేదు, నాకెవరూ అవసరం లేదు. రజని ముఖం వెలవెలబోయింది. సారీ డియర్, నువ్వు ఇంకేదైనా అడిగి ఉంటే నీ కోరిక తప్పక తీర్చేవాడిని. రజని అతని చేయి విదిలించి కొట్టింది. అలాంటప్పుడు మాతో ఎందుకు చనువుగా ఉండాలి? అది నా తప్పు కాదు. నేను స్నేహం కోసం మీ వైపు చేయి చాస్తుంటే అది పెళ్లి కోసం అని మీరనుకుంటే నేనేం చేయను? నాకు ఆడ మగ భేదం లేకుండా అందరితో స్నేహంగా ఉండటం అలవాటు. ఇలా స్నేహం చేసిన ప్రతి ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు ఈ పాటికి 116 పెళ్ళిళ్ళు అయి ఉండేవి. రజని చరచరా వెళ్ళిపోయింది. తెల్లటి బ్యాగు ఊపుకుంటూ ఎత్తుబూట్లు వేసుకుని విసవిస వెళ్ళిపోతున్న రజనిని క్షణంసేపు బైనాక్యులర్స్తో చూశాడు చందు. పాపం ఆడపిల్ల అనుకున్నాడు. వీళ్లతో ఇదే పెద్ద చిక్కు. కాస్త చనువుగా మెసిలితే పెళ్ళి పెళ్ళి అంటారు. చందు బ్రిడ్జి దాటి నీళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. ఇంతలో బోటు దగ్గరికి వచ్చింది. అందులో నుంచి రమేష్, కోమలి దిగారు. కోమలి ఒంటరిగా ఉన్న చందుని చూడగానే హాయ్ అంది. చందు బోటులోకి ఎక్కాడు. నేను కూడా రానా? ఇప్పుడేగా వాళ్ళతో తిరిగి వచ్చావు. నీతో కలిసి తిరగలేదుగా, వస్తాను. ఇంతలో దూరంగా కారు డోర్ గట్టిగా వేసిన చప్పుడు, కారు స్టార్ట్ అయిన ధ్వని వినిపించింది. కోమలి తిరిగి చూసింది. రజని కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రజని వెళ్ళిపోతోందేమిటి? తలనొప్పిగా ఉందిట. నిజంగానా? నిజంగానే. రజని వెళ్ళిపోయిందనగానే కోమలి ముఖం వికసించింది. బోటు మళ్ళీ నీళ్లలో బయలుదేరింది. చందు నీళ్ల మీద మెరుస్తున్న సూర్యరశ్మిని చూస్తున్నాడు. ఎంతో బాగుంది కదూ? కోమలి అతని దగ్గరగా జరిగింది. అతను అవునన్నట్టు తల ఊపాడు. చందు, నీకెలాంటి భార్య కావాలి? కావ్య నాయక లాంటిదై ఉండాలి. పెద్ద జడ, గండు మీనాల్లాంటి నేత్రాలు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, సన్నటి నడుము, తామరతుళ్ళ లాంటి చేతులు, అందమైన చిన్న పాదాలు. కోమలి ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. కారణం, కోమలిది కత్తిరించిన జుట్టు, డైటింగ్ పేరుతో సన్నగా ఉంటుంది. కళ్ళు చిన్నవి. అది కాకుండా ముఖానికి కళ్ళజోడు ఉంది. అలాంటి ఆడపిల్లలు కావాలంటే కేవలం పుస్తకాలలో, కల్పనలోనే దొరుకుతారు. ఆ కల్పనకి ప్రాణం పోసినట్లున్న అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. పోనీ ఇలాగే ఉండిపోతాను. నేను పెళ్లి చేసుకుంటే నా తృప్తి కోసం, నా ఆనందం కోసమే చేసుకుంటాను. ఏదో ఒక పెళ్ళిలే అని సరిపెట్టుకునేలా చేసుకోను. నీకు అలాంటి అమ్మాయి దొరకకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను. అదేమిటి? ఎందుకని? అంతే మరి. నేను నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన వాళ్ళు ఎవరూ నీకు దొరకకూడదు. అదా సంగతి. అసలు మాట చెప్పవేం మరి? చందు బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు చక్కిలి గింతలు పెట్టినట్లుగా నీళ్లు కూడా అలలుగా కదులుతున్నాయి. పెళ్ళి పెళ్ళి, మీ ఆడపిల్లలకి ఎంతసేపు పెళ్లి మాట తప్ప ఇంకో ఝాసే ఉండదు. పెళ్ళంటే ఏముంది? పిల్లలు, రోగాలు, ఇదే జంఝాటం. మీకెవరికి హాయిగా స్వేచ్ఛగా బ్రతకడం చేతగాదా? పంజరంలో పక్షుల్లా మాటికి మాటికి ఆ బందికాన్నయ్యే బాగుంది అనుకుంటారు. నాకు ఆడపిల్లలంటే స్నేహమయిగా ఉండాలి. అనవసరమైన సిగ్గులు పడకుండా, అతి వాచాలత్వం లేకుండా ఉండాలి అన్నాడు చందు. కోమలి అతన్నే చూస్తోంది. ఇతను స్వేచ్ఛగా తిరగడానికి బాగా అలవాటు పడ్డాడు. అందుకే పెళ్ళంటే ఇంత భయపడుతున్నాడు అనుకుంది. చందుని తదేకంగా చూసిన కోమలి నిట్టూర్చింది. ఇలాంటి డబ్బు గల వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళెందుకు? వాళ్ళ జీవితం ఒక పిక్నిక్లా గడిచిపోతుంది. ఇంతమంది ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నా ఒక్క అమ్మాయితో కూడా అతని స్నేహానికి మించిన బాంధవ్యం పెట్టుకోకపోవటం విచిత్రమే.
చందు చూడటానికి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉంటాడు గాని అంతరాంతరాల్లో అతను చాలా తెలివిగలవాడు. అందుకే అమ్మాయిలందరితో కలిసి తిరుగుతున్నా ఏ అమ్మాయి అతన్ని పెళ్లిలోకి లాగి బంధించలేకపోయింది. ఇది తన ఒక్క ఓటమే కాదు, అతను కావాలనుకున్న ప్రతి ఆడపిల్ల పొందే అపజయమే అనుకుంది కోమలి. మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా ఉంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొల్పుకోవడానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. 4 కుటుంబాలు కాపురం ఉంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా రెండో భాగం వాడికి వినిపిస్తుంది. ఆఖరి వాటాలో 14 సంవత్సరాల కుర్రాడు మూలుగుతున్నాడు. అదే గదిలో కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని పసుపు నీలం రంగుల కలయికలతో వైరు బాగుని చకచకా అల్లుతోంది ఒక అమ్మాయి. ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా వీధివైపు మాటికి మాటికి చూస్తున్న అమ్మాయి మూలుగు వినిపించగానే మంచం వైపు తిరిగింది. వెంటనే చేతిలో అల్లుతున్న సామాను అక్కడ పడేసి లేచి వచ్చింది. రవి రవి భుజం తట్టి పిలిచింది. మంచంలో సొమ్మసిల్లినట్టుగా పడుకొని ఉన్న కుర్రాడు నీరసంగా కళ్ళు తెరిచాడు. గిరిజక్క దీనంగా చూశాడు. ఏమిట్రా? ఏమిటోగా ఉంది, చాలా భయం వేస్తోంది చేతులు చాస్తూ అన్నాడు. గిరిజ చప్పున మంచం మీద కూర్చుంది. రవి ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. మళ్ళీ గుండె నొప్పిగా ఉందా? తల మీద చేయి వేస్తూ అడిగింది. అవునన్నట్టు తల ఊపాడు. గిరిజ లేచి వెళ్ళి అల్మారాలో ఉన్న టాబ్లెట్ తీసి మంచినీళ్ళు పట్టుకువచ్చింది. తమ్ముణ్ణి లేపి కూర్చోబెట్టి టాబ్లెట్ మింగించి నీళ్లు తాగించింది. రవి గట్టిగా ఆయాసపడుతున్నట్టుగా ఊపిరి పీలుస్తున్నాడు. అతని ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. గిరిజ తాటాకు విసనకర్ర తీసుకువచ్చింది. తమ్ముడి తలని ఒడిలోకి తీసుకుని మెల్లగా విసరసాగింది. కొద్దిసేపటికి అతనికి నొప్పి తగ్గినట్టుగా ముఖం ప్రశాంతంగా అయింది. పోస్టు వచ్చిందా అక్క? నీరసంగా అడిగాడు. లేదురా, ఇవాళ ఎందుకో ఆలస్యమైంది. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోయాడేమో. ఊహు, నేను అన్నం తిన్నప్పటి నుంచి ఆ కిటికీ దగ్గర కూర్చుని చూస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఎంత డబ్బు వచ్చింది? 434 రూపాయలు. రవి పాలిపోయిన పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. అయితే ఇంకా నీ ప్రకటన ఖర్చు కూడా రాలేదన్నమాట. నేను అప్పుడే చెప్పానా లేదా? ప్రకటనలు చదవగానే దానం చేసే తీరుబాటు, శ్రద్ధ ఎవరికి ఉంటాయక్కా? అలా అనుకురా. ఏమిటో నాకైతే ఆ భగవంతుడు ఏదో రూపంలో తప్పకుండా మనకి సాయం చేస్తాడని నమ్మకంగా అనిపిస్తోంది. అదంతా వట్టి భ్రమ అక్క. మధు వచ్చి వెళ్ళాడా? లేదు, ఇంటర్వ్యూ ఉందని చెప్పాడుగా, అక్కడి నుంచి ఇంకా రాలేదేమో. రవి గిరిజ చేయి పట్టుకున్నాడు. అక్క, మధుమూర్తి ఎంతో మంచివాడు కదూ. మనం అడగకుండానే అన్నీ సాయం చేస్తాడు. అందుకని ఆ వరమ్మగారికి కోపం. మొన్న నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళితే ఆవిడ, నీకు మీ అక్కకి పని పాట లేదా, ఇల్లు పట్టుకుని తిరుగుతారు అంది. మధుని మా అక్క ఒకసారి వచ్చి వెళ్ళమంది అని చెప్పానో లేదో. కళ్ళెర్ర చేస్తూ నా మీదకి వచ్చింది. మా వాడికి మీ ఇంటి చుట్టూ తిరగటమేనా, ఇంకేం పని లేదా? పోపో, ఇంకెప్పుడు ఇలా కబుర్లు మోసుకురాకు. ఇలా మాటికి మాటికి వాడి కోసం కబురు చేయవద్దన్నానని చెప్పు అని అరిచింది. బాప్రే, ఆవిడని చూస్తే నాకెంత భయం వేసిందో తెలుసా? నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఆవిడ మన ఇంటికి అన్నగారు అంటూ ఎలా వచ్చేది? నాన్న దగ్గర ఎన్నిసార్లు డబ్బు అప్పు తీసుకుంది? రవి, నువ్వు అవన్నీ ఆలోచించకు, నిద్రపో. గిరిజ తమ్ముడి తల మీద చేయి వేసి నిమిరింది. గిరిజ మెల్లగా విసురుతుంటే రవికి చెమటలు తగ్గినాయి. ఆరాటం శాంతించినట్లుగా నిద్రలోకి జారిపోయాడు. గిరిజ ఇంకా అలాగే విసురుతూ తమ్ముడి తల నిమురుతోంది. రవి శరీరం అనారోగ్యంతో కృషిస్తోందని వాడిని చూడగానే ఇట్టే తెలిసిపోతోంది. బుగ్గలు పీకిపోయినాయి. షర్టు వదులైంది. పెదవులు ఎండినట్లుగా పగిలి బీటలు వారినాయి. గిరిజ తమ్ముడి చిక్కిన చెంపల్ని ఆత్మీయంగా అరచేతితో రాచింది. ఈ మాయదారి రోగం వీడికి ఎందుకు రావాలి? వీడు కూడా తనకి లేకుండా పోతే గిరిజ గుండెలు ఉండ చుట్టినట్టయినాయి. అసలే 2 సంవత్సరాల క్రితం తండ్రి కామెర్లకి గురి అయి మరణించడంతో తన జీవితం చీకటి అయిపోయింది. ఆ కటిక చీకటిలో వీడు చిన్న ఆశాదీపంగా అయ్యాడు. తండ్రి పోయినా సరే ఒకరికి ఒకరు అండగా ఈ ప్రపంచంలో ఎవరూ చూడకపోయినా పర్వాలేదు అన్నట్టుగా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో బ్రతుకుతున్నారు. భగవంతుడికి తన మీద ఎందుకంత కసి? వీడిని కూడా నీకు దక్కనేయను అన్నట్లుగా బెదిరిస్తున్నాడా? గిరిజ తమ్ముడి ముఖం కేసి తదేకంగా చూస్తోంది. తండ్రి పోయిన తర్వాత కొద్ది కాలానికి రవి అలసటగా నీరసంగా ఉంటోందంటుంటే తమ తండ్రి పోయిన బెంబేలుతనం అనుకుంది. స్కూలులో ఎప్పుడు అన్నింటిలోనూ వాడే ఫస్టు. అలాంటిది ఆటల్లో పాల్గొనటం మానేశాడు. ఎందుకురా అంటే, నాకేమిటో అలసటగా అనిపిస్తోంది అక్కయ్య అనేవాడు. తిండి సరిలేక నీరసపడ్డాడేమో అనుకుంది.
తండ్రి పోగానే ఏవో కాస్త డబ్బు ముట్ట చెప్పారు అంతే. అది కాస్త ఆయన దహనక్రియలకి దినవారాలకే సరిపోలేదు. తండ్రి గుమాస్తాగా పనిచేసే సేటుని ఏదైనా సాయం చేయమని అడిగింది. ఆయన ఒక 50 రూపాయలు చేతిలో పెట్టి రవిని చదువు మానిపించి తన కొట్లో లెక్కలు వ్రాయడానికి పెట్టమని సలహా ఇచ్చాడు. గిరిజకి ఎందుకునో మనస్కరించలేదు. కొద్ది రోజులు కష్టపడితే తను వాడు జీవితాంతం సుఖంగా ఉండవచ్చనుకుంది. మధుమూర్తి కూడా రవిని చదువు మానిపించవద్దు అని సలహా ఇచ్చాడు. గిరిజ జాకెట్లు కుట్టి వైరు బ్యాగులు అమ్మి టైపు చేసి పెట్టి తృణమో పణమో సంపాదిస్తూనే ఉంది. కానీ అది ఇంట్లోకి అంతంత మాత్రంగానే సరిపోతుంది. గిరిజ ఆ రోజు పక్కింటి సీతారామయ్య గారికి కాగితాలు టైప్ చేసి పెట్టి వచ్చింది. గిరిజ వచ్చేసరికి రవి ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో రవి ఇంట్లో ఉండటం చూచి ఆశ్చర్యపోయింది. ఏరా, స్కూల్కి వెళ్ళలేదా అంది. లేదక్కా అన్నాడు. ఎందుకని? రవి మాట్లాడలేదు. గిరిజకి బాగా కోపం వచ్చేసింది. ఈ వారంలో నువ్వు స్కూలు మానేయటం ఇది 3వ సారి. ఎందుకిలా చేస్తున్నావు? నువ్వు స్కూల్ ఎగ్గొట్టి క్లాసులు తప్పి ఇంట్లో కూర్చుంటే తినడానికి నాన్న మనకి సంపాదించి ఇచ్చి వెళ్ళాడనుకున్నావా? నీ చదువు ఎప్పుడు పూర్తి అవుతుందా అని నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. దిండులో తలదూర్చి పడుకున్న రవి ఎలాంటి సమాధానం చెప్పలేదు. గిరిజ రవి బ్యాగు తీసి పట్టుకుని వచ్చింది. లేచి స్కూల్కి వెళతావా లేదా? రవి దిండులోంచి తలెత్తి దీనంగా చూశాడు. అంత దూరం నేను నడవలేనక్కా. ఎంత దూరం? ఈరోజు మీ స్కూల్కి హఠాత్తుగా దూరం పెరిగిందేమిటి? లేచి వెళ్ళు. అక్కా, రవి ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకింకేం చెప్పకు. మాట్లాడకుండా వెళ్ళు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలా స్కూలు మానేశావంటే నేను నీతో మాట్లాడను. అసలు నీ కంటికి కనిపించను, తెలిసిందా? రవి మాట్లాడకుండా పుస్తకాల బ్యాగు తీసుకున్నాడు. చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను అంత గట్టిగా కేకలు వేయకపోతే రవి మాట వినడని భయం. తండ్రి పోయాడు. రవి చెప్పిన మాట వినకుండా చెడిపోతాడేమో, చదువు పాడు చేసుకుంటానేమోనని వేదనగా ఉండేది. కిటికీ దగ్గర నిలబడి తమ్ముడు నడిచి వెళ్ళటం చూస్తూనే ఉంది. రవి కొంత దూరం నడిచి వెళ్ళి వీధి చివర అక్కడ ఒక రాయి ఉంటే బ్యాగు పెట్టుకుని దాని మీద కూర్చున్నాడు. బలవంతంగా ఇంట్లోంచి తను పంపింది బయట తాత్సారం చేస్తున్నాడు. అసలు వీడికి ఏమైంది? గిరిజకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తలుపు వేసి గబగబా బయటికి వచ్చింది. కానీ అప్పటికే రవి రాయి మీద నుంచి లేచి మెల్లగా నడిచి వెళ్తున్నాడు. గిరిజ పరీక్షగా చూసింది. వెనక నుంచి చూస్తే రవి నడక నిదానంగా అయిష్టంగా వెళ్ళలేక వెళ్తున్నట్టుగా ఉంది. ఆసారి మార్కులు రిపోర్టు వచ్చినాయి. రవికి అన్నింటిలో తక్కువ మార్కులు వచ్చినాయి. గిరిజ బాగా కేకలు వేసింది. రవి కిమ్మనలేదు. 4 రోజుల తర్వాత రవి ఫ్రెండ్ సంతోష్ రవి 4 రోజుల నుండి స్కూల్కే రావటం లేదని చెప్పగా విని నిశ్చేష్టురాలు అయింది. ఆ సాయంత్రం రవి ఇంటికి రాగానే గిరిజ నిలదీసింది. రవి వంచిన తల ఎత్తలేదు. గిరిజకి పిచ్చి ఆవేశం వచ్చేసింది. మూలనున్న గొడుగు తీసి ఎడాపెడా కొట్టింది. రవి ఏడుస్తుండిపోయాడే తప్ప జవాబు చెప్పలేదు. మొరాయింపుగా ఎదురు మాట్లాడలేదు. ఆ సాయంత్రం మధుమూర్తి వస్తే గిరిజ తన మనసులోని బాధ చెప్పేసింది. వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వీడేమిటి ఇలా చేస్తున్నాడు అంది. మధు గిరిజను అనునయించాడు. నువ్వు కంగారు పడకు, అసలు విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. రవి మధుకి చెప్పాడు. నేను నడవలేకపోతున్నాను, నాకు ఊరికే ఆయాసం వస్తుంది. స్కూలులో బోలెడు మెట్లు ఎక్కి దిగాలి. అక్కకి ఇది చెప్పినా అర్థం కాదు. మధు రవిని పరీక్షగా చూశాడు. రవి చిక్కిపోయి ఉన్నాడు. మెడ దగ్గర ఎముక బాగా కనిపిస్తోంది. నీకు ఒంట్లో బాగుండటం లేదా రవి అని అడిగాడు. నాకు తెలియదు, ఆయాసం తప్ప నాకింకే బాధ లేదు. సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను పదా అన్నాడు. మధుమూర్తి ఆ సాయంత్రమే రవిని డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆయన ఎక్స్రేలు తీయించమని వ్రాసి ఇచ్చాడు. వీళ్ళ దగ్గరికి వెడితే ఇదే గొడవ అంటూ విసుక్కుంది గిరిజ. రవికి ఎక్స్రేలు తీయించారు. ఆ రోజు మధుమూర్తి రవిని వెంటబెట్టుకుని అవి తీసుకురావడానికి వెళ్ళాడు. గిరిజ సీతారామయ్య గారి కాగితాలు టైప్ చేస్తోంది. సీతారామయ్య గారు వకీలు చేస్తున్నాడు. గిరిజ తండ్రి మీద అభిమానంతో గిరిజకి టైప్ మిషన్ ఇచ్చి టైప్ చేసి పెట్టే పని అప్పగించారు. ఆయన నెల జీతం ఇస్తారు. గిరిజ కాగితాలు ఇంటిలో టైపు చేసి తీసుకువెళ్ళి ఆయనకి ఉదయం కోర్టుకి వెళ్లే లోపల అందిస్తుంది. ఒక్కోసారి చాలా పని ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు టైప్ చేస్తూ కూర్చుంటుంది. ఈరోజు కూడా చాలా వర్క్ ఉంది. గిరిజ టైప్ చేయటం ముగించి కాగితాలు బొత్తిగా పెట్టింది. అల్మారాలో ఉన్న గడియారం చూసింది. 8 గంటలు అవుతోంది. మధుమూర్తి రవి ఇంకా రానేలేదు.
ఇంతసేపు చేశారేమిటి అనుకుంది. ఇంతలో మధుమూర్తి రానే వచ్చాడు. రవి అతను రిక్షాలో వచ్చారు. రవి లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఎక్స్రేలు ఉన్న కవరు ఉంది. మధు కూడా లోపలికి వచ్చాడు. డాక్టర్ ఏమైనా చెప్పాడా అని అడిగింది. ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. గిరిజ మధుకి మంచినీళ్ళు తెచ్చి అందిస్తూ, రవి, సీతారామయ్య గారికి టైప్రైటర్ కావాలట, తీసుకువెళ్ళి ఇచ్చిరా అంటూ పురమాయించింది. రవి టైప్రైటర్ వైపు వెళ్ళబోతున్నాడు. గిరిజ, వద్దు వద్దు, రవికి బరువు పనులేమీ చెప్పకు, మధుమూర్తి గబాల్న వారించాడు. రవిని వీలైనంత విశ్రాంతిగా ఉండనేయి అన్నాడు. గిరిజ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ ఏమన్నాడు అంది. చెబుతానుగా, నువ్వు మొదట రవికి అన్నం పెట్టు, తిని పడుకుంటాడు అన్నాడు. గిరిజ వెళ్ళి రవికి అన్నం పెట్టింది. రవి అన్నం తింటున్నాడు. గిరిజ చేతులు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. గిరిజ, ఇలా రా, దగ్గరికి పిలిచాడు. గిరిజ వచ్చింది. మధుమూర్తి కంఠం తగ్గించి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు, నువ్వు చాలా ధైర్యం గలదానివి కదూ, ఎందుకలా అడుగుతున్నావు? నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అంటే? మధుమూర్తి చెప్పాడు. రవికి హార్ట్కి సంబంధించిన వ్యాధి మొదలైంది. అందుకే అతనికి అలా తరచుగా ఆయాసం వస్తుంది. అతన్ని చాలా విశ్రాంతిగా ఉండనియాలి. ఆపరేషన్ చేస్తే రవికేం పర్వాలేదు, చేయించకపోతే మాత్రం ప్రమాదమే. ఎక్కువ కాలం బ్రతకడు. గిరిజ అరవబోయింది. మధుమూర్తి చప్పున నోరు మూశాడు. రవి వింటాడు, జాగ్రత్త, బెంబేలు పడిపోతాడు. ఇందులో ప్రమాదం ఏమీ లేదు. మనం వీలైనంత తొందరలో ఆపరేషన్ జరిగేలా చూస్తే సరి. డబ్బు ఎంత అవుతుందట? సుమారుగా 4,000. 4,000. గిరిజ కళ్ళు పత్తికాయలైనాయి. 4,000. కోమటి దుకాణంలో 400 అప్పు తీర్చలేక వాడి చేత నానా మాటలు అనిపించుకుంటోంది. అయితే అందుకన్నమాట వాడు స్కూలుకి వెళ్ళలేకపోయింది. పాపిష్టిదాన్ని, వాడి ఒంట్లో సుస్థిగా ఉందని తెలుసుకోలేక పోట్లాడాను, తిట్టాను, చివరికి కొట్టాను కూడా. గిరిజ అదంతా గుర్తుకు వచ్చి ఏడవసాగింది. గిరిజ, నీకు ఇది విషయం అని తెలియదు కదా. జరిగిన దానికి ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి? డబ్బు సంగతే ఆలోచించాలి, అది ముఖ్యం ముందు. అంత డబ్బు ఎవరిస్తారు మధు? బేలగా చూసింది. నువ్వు సీతారామయ్య గారిని అడుగు, నేను కూడా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. మధు, మాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. మధు కళ్ళు చెమర్చినాయి. ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలియదా గిరిజ? నా సాయశక్తులా నీకు సాయం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. మధుమూర్తి గిరిజకు బాగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి అయింది. గిరిజ మంచం మీద అలాగే కూర్చుంది. కంటి మీదికి కునుకు రావటం లేదు. మాటికి మాటికి గిరిజ కళ్ళు నిద్రపోతున్న తమ్ముడి మీదనే నిలుస్తున్నాయి. వీడు కూడా లేకపోతే నాకు దిక్కెవరు? గిరిజకి ఏడుపు వచ్చేసింది. తను ఏం పాపం చేసిందని భగవంతుడు ఇలా చేస్తున్నాడు? ఆపరేషన్ చేస్తే నయం అవుతుంది అన్న మధు మాటలు గుర్తుకు వచ్చాయి. సుమారు 4,000 ఖర్చు అవుతుంది. రాయవెల్లూరులో కానీ ఢిల్లీలో కానీ చేస్తారు. ఇప్పుడిప్పుడు హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. మధు ఆ వివరాలు కనుక్కుంటానన్నాడు. 4,000 ఎక్కడి నుండి తేవటం? ఎక్కడి నుంచైనా సరే పుట్టించి తీరాలి, లేకపోతే వాడిని చేతులారా మృత్యువుకి అప్పజెప్పినట్టే అవుతుంది. మంచం మీద రవి శరీరం చైతన్యరహితంగా కనిపించినట్టయింది. గిరిజ ఊహామాత్రంగానైనా కంపించిపోయింది. వీల్లేదు, ఎలాగైనా సరే 4,000 సంపాదించాలి. ఆ మహమ్మారి లాంటి వ్యాధి నుంచి రవిని రక్షించాలి. గిరిజలో భయంకరమైన పట్టుదల వచ్చేసింది. నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అన్న మధు మాటలు గుర్తుకు వచ్చాయి. గిరిజ ఈ పరీక్షలో నెగ్గటానికి దృఢంగా నిశ్చయించుకుంది. ఆ రోజు నుంచి గిరిజ 4,000 కూడబెట్టడానికి చేయని ప్రయత్నం లేదు, పడని తాపత్రయం లేదు. మొదటి సీతారామయ్య గారిని ఎక్కడైనా అప్పు ఇప్పించమని అడిగింది. 4,000? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు ఇస్తారు? నువ్వు ఎలా తీర్చగలవు అనే నమ్మకం మీద ఇస్తారు అన్నాడు. గిరిజ సమాధానం చెప్పలేకపోయింది. అతి కష్టం మీద ఆయన 400 ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళని అడిగితే మరో 200 రూపాయలు అయినాయి. పోగు చేసిన ఈ డబ్బు కూడా నిలవటం లేదు. రవి మందులకి టానిక్కులకి కరిగిపోతూనే ఉంది. గిరిజ అతి కష్టం మీద 6 నెలలకి 500 రూపాయలు కూడబెట్టగలిగింది. గిరిజ తాపత్రయం చూస్తుంటే మధుమూర్తికి ఎంతో జాలి వేస్తోంది. గిరిజ, నాకు ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది కదూ అనేవాడు. అతను BA పాస్ అయ్యి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. మధుమూర్తి చెల్లెలు లక్ష్మి, గిరిజ ఇద్దరు స్నేహితురాళ్ళు. లక్ష్మికి పెళ్ళి అయ్యి 4 ఏళ్ళయింది. 3 పిల్లలు.
చిన్నప్పటి నుంచి ఏ కాస్త కష్టం వచ్చినా లక్ష్మికి చెప్పటం అలవాటు. లక్ష్మి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళటంతో మధుమూర్తి చనువయ్యాడు. అందులో తమ్ముడికి ఈ సుస్థి వచ్చిన తర్వాత గిరిజ ప్రతి చిన్న విషయానికి సలహా కోసం అతని దగ్గరికి వెళ్ళటం బాగా అలవాటైంది. గిరిజ 10 సార్లు కొడుకు కోసం రావటం మధుమూర్తి తల్లి అయిన వరమ్మకి ఇష్టం లేదు. కొడుకు పెళ్లి గురించి ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మధు గిరిజల మధ్య ఎక్కువవుతున్న ఈ చనువు ఇంకెక్కడికి దారి తీస్తుందోనని ఆవిడికి భయం. అందుకే ఆవిడ గిరిజ వచ్చినప్పుడల్లా సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మధు తల్లి మాటలు లక్ష్య పెట్టవద్దంటాడు. లక్ష్మి కూడా ఉత్తరాల్లో అదే వ్రాస్తుంటుంది. గిరిజకి స్వతహాగా స్వాభిమానం ఉంది. తను ఎవరిని ఏమీ అనదు. ఎవరైనా మాట తూలి అంటే భరించి ఊరుకోదు. గిరిజ జాకెట్లు వీలైనన్ని ఎక్కువ తీసుకుని కుడుతోంది. బుట్టలు అల్లుతూనే ఉంది. ఒక్క నిమిషం కూడా వృధా చేయటం లేదు. అట్లా పనిచేస్తే నీ కళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతాయి అంటూ మధు మందలించేవాడు. ఒక్కోసారి గిరిజ చేతుల్లో వైర్ బ్యాగ్ లాగి అవతల పారేసేవాడు. గిరిజ రోజుకి 10 సార్లైనా తన దగ్గరున్న డబ్బు లెక్క పెట్టేది. ఇంకెంత జమ చేయాలో గుర్తు చేసుకునేది. ఒకరోజు గిరిజ జాకెట్ కత్తిరించడానికి మోడల్ కత్తిరింపుకి ఒక పేపర్ నేల మీద పెట్టి కత్తిరిస్తోంది. కత్తెరతో కత్తిరిస్తున్న గిరిజ దృష్టి యథాలాపంగా పేపర్ మీద పడింది. అక్కడ ఒక అతని బొమ్మ ఉంది. దాని క్రింద ఒక ప్రకటన ఉంది. అతను కుంటివాడట, ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందట, డబ్బు దానం చేయమని అర్థిస్తూ వ్రాశాడు. ఆ ప్రకటనని గిరిజ అలాగే చూస్తూ కూర్చుండిపోయింది. గిరిజ మనసులోంచి జాకెట్టు కొలతలు, వివరాలు రూపు లేకుండా మాయమైనాయి. సాయంత్రం మధు వచ్చేసరికి గిరిజ ప్రకటన వ్రాస్తూ కూర్చుంది. ఏమిటిది అన్నాడు మధు. గిరిజ చెప్పింది. మధు నవ్వాడు. నువ్వు వట్టి పిచ్చిదానివి, డబ్బు పంపిస్తారని నీకు ఆశ? ప్రయత్నం చేయడంలో తప్పేముంది? సరే నీ ఇష్టం. కానీ పత్రికలో ప్రకటన వేయడానికి డబ్బు అవుతుంది. తెలుసు. గిరిజ కూడబెట్టిన డబ్బులోంచి తీసి తెచ్చి ఇచ్చింది. ఏదైనా చెయ్యాలి అంటే ఆలోచన మాత్రమే గిరిజది. దాన్ని కార్యాచరణలో చూపించడం అంతా మధుదే. వెంటనే ప్రకటన ఇచ్చారు. గిరిజ ప్రకటనకి సమాధానంగా మనీ ఆర్డర్ల కంటే ఉత్తరాలు ఎక్కువ రాసాగాయి. ఒక అతను వ్రాశాడు. గిరిజ గారికి నమస్కారం. మీ ప్రకటన చూశాను. మీ పట్ల సానుభూతితో నా హృదయం ద్రవించిపోతోంది. కానీ నేను నిస్సహాయుణ్ణి. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నాకు ఉద్యోగం రాగానే నా మొదటి జీతం మీకు పంపిస్తాను. మీతో పరిచయం చేసుకోవాలని నాకెంతగానో ఉంది. తప్పకుండా ఉత్తరం రాస్తారు కదూ? గిరిజ ఆ ఉత్తరం పట్ల రవ్వంత ఆసక్తి లేనట్లు పక్కన పడేసింది. ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ నీలం రంగు కాగితం, ఫోన్ నెంబరు కాస్త దర్జాగానే ఉన్నాయి. గిరిజ గారు, తమ్ముడు సుస్థిగా ఉన్నాడని మీరు మరీ అంత కృంగిపోనవసరం లేదు. నేను మీకు డబ్బు సాయం చేయలేను, కానీ మీరు డబ్బు సంపాదించగల మార్గం చూపించగలను. మీరు వచ్చి స్వయంగా నాతో మాట్లాడనిదే మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. గిరిజ ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక బట్టతల పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతున్నాడు. గిరిజ తను ఫలానా అని చెప్పగానే, ఓ మీరా, రండి రండి అంటూ ఎంతో మర్యాదలు చేశాడు. గిరిజ వద్దంటున్న కాఫీ తెప్పించి ఇచ్చాడు. గిరిజకి డబ్బు సంపాదించే మార్గం ఏమిటో చెప్పాడు. హోటల్కి ఆడపిల్లల్ని సప్లై చేస్తాడుట. గిరిజ సాయంకాలం 6 గంటలకి వస్తే తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోవచ్చునట. ఒక రాత్రికి 150 రూపాయలు. గిరిజని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి 200 రూపాయలు ఇప్పిస్తానన్నాడు. గిరిజ ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు రోషాగ్నితో ప్రజ్వరిల్లినాయి. ఇదా మీరు చెప్పే మార్గం? నా తమ్ముడికి ఆపరేషన్ చేయించలేకపోతే ఇంత విషం మింగి చేస్తాను, అంతేకాని అంటూ అతను వ్రాసిన ఉత్తరం చూసి ముక్కలు చేసి అతని ముఖాన కొట్టి వచ్చింది. గిరిజ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అవమానం మర్చిపోలేకపోతోంది. ఏడుస్తూ కూర్చుంది. మధుమూర్తి వచ్చాడు. గిరిజ అని పిలిచాడు. గిరిజ తలెత్తింది. మధుమూర్తి దగ్గర ఏ విషయమైనా దాచటం అలవాటు లేదు. అందులో మనసు కొతకొతలాడిపోతోందేమో. సాయంత్రం తనకి ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పేసింది. అతను చాలా బాధపడ్డాడు. నువ్వు డబ్బు యావలో పడి మరీ ఉచితానుచితాలు మర్చిపోతే ఎలా? నాకు తెలియకుండా అసలు ఎందుకు వెళ్ళావు అంటూ మందలించాడు. ప్రకటనకి సమాధానంగా రోజు పోస్టు వస్తూనే ఉంది. ఒక అతను వ్రాశాడు. గిరిజాదేవి, మీ తమ్ముడికి వైద్యం చేయించలేను నేను, కానీ మీ తమ్ముడు పోతే ఒంటరిదాన్ని అవుతాననే దిగులు మాత్రం మీకు లేకుండా చేయగలను. మిమ్మల్ని నేను పెళ్లాడతాను. నాకు మీ కుటుంబంతో పని లేదు, కట్నం అవసరం లేదు అంటూ వ్రాశాడు.
నేనిప్పుడు పెళ్లి కోసం ఏడుస్తున్నానా? గిరిజ ఆ ఉత్తరం గిరాటు కొట్టింది. ఒక మనీ ఆర్డర్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల పాప చేసింది. కాన్వెంట్లో చదువుతోందట. తన ఫ్రెండ్స్ని అడిగి చందాలు పోగు చేసి పంపింది. గిరిజ గారికి దేవుడు మీ తమ్ముడి ఆరోగ్యం చక్కపరచాలని నేను నా స్నేహితులు ప్రార్థిస్తున్నాం. పద్మిని. గిరిజ చెమర్చిన కళ్ళతో ఆ ఉత్తరం ముద్దు పెట్టుకుంది. వెంటనే పద్మినికి ఉత్తరం రాసింది. చెల్లి, నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందింది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నువ్వు బాగా చదువుకొని పెద్దయి పేద ప్రజలకి ఇలాగే ఎన్నో గొప్ప సాయాలు చేయాలి. ఒక మిలిటరీ అతను 100 రూపాయలు పంపాడు. నా అనేవాళ్ళు లేని బాధ ఏమిటో నాకు తెలుసు. మీకు ఆ బాధ రాకూడదని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లా 10, 25 వస్తూనే ఉన్నాయి. అవన్నీ కలిపితే 434 రూపాయలు మాత్రమే అయినాయి. ఈ ప్రకటన గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూచిన గిరిజకి ఇది చాలా ఆశాభంగమే అయింది. మధు మళ్ళీ ఇంకో ప్రకటన ఇద్దాం అంది. ఇంకో ప్రకటన? ఇప్పటికి ఖర్చు అయిన డబ్బు చాలదా? ఇంకొకసారి ప్రయత్నిద్దాం. ఆంధ్ర డైలీ పెద్ద సర్క్యులేషన్ పేపర్ కదా, దానిలో ఇచ్చి చూద్దాం. నా అదృష్టాన్ని ఇంకొకసారి పరీక్ష చేసి చూసుకుంటాను అంది. అదృష్టమా? అలా అనుకుంటే అది రవి అదృష్టమే అవుతుంది. నీకేం సంబంధం? గిరిజ తల తిప్పింది అడ్డంగా. ఊహు కాదు, ఇది నా అదృష్ట దురదృష్టాల నిర్ణయమే. ఆ ఆపరేషన్ జరగటం అనేది నా అదృష్టం మీదనే ఆధారపడి ఉందని భావిస్తున్నాను నేను, దృఢచిత్తంతో అంది. మధు మౌనంగా ఉండిపోయాడు. గిరిజ బాధ అతనికి అర్థమైంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.